తల్లిదండ్రులుగా మీరు చేసే ప్రార్థన మీ బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగిస్తుంది, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుంది, ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగిస్తుంది. ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తారో, ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డల యొక్క భవిష్యత్తుల గురించి దేవుని సన్నిధానంలో మొరపెడతారో, ఆ బిడ్డల భవిష్యత్తులు నానాటికి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, దీవెనకరంగా మార్చబడతాయి. ఏ తల్లిదండ్రులైతే అయ్యా నా బిడ్డల జీవితాలు నీ చేతిలో పెట్టాను, నా బిడ్డల జీవితాలు సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, వారి చుట్టూ నీ కంచి వేయండి, వారిని కాపుదల్లో ఉంచండి, వారిని నీ తట్టు త్రిప్పండి, వారి భక్తిలో పడిపోకుండా, ఎక్కడ పడిపోకుండా, లోకంలో లోకాశల్లో తండ్రి ప్రభు వారు పడిపోకుండా నా బిడ్డల్ని కాచి కాపాడండి ప్రభు అని ఎవరైతే ప్రతిరోజు తమ బిడ్డల నిమిత్తం దేవుని సన్నిధానంలో మొరపెడతారో, వారి బిడ్డలు నానాటికి ఆశీర్వాదకరంగా మార్చబడతారు, దీవెనకరంగా మార్చబడతారు. వారి బిడ్డల జీవితాలు ఒక రోజు వస్తుంది, ఆ రోజు అనేక మందికి దీవెనకరంగా మార్చబడతాయి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ప్రియ దేవుని జనాంగమా, ముఖ్యంగా మీరు చేసే ప్రార్థన మీ బిడ్డలను లోకంలో వెళ్తున్నప్పుడు అపాయాల నుంచి తప్పిస్తుంది, ప్రమాదాల నుంచి తప్పిస్తుంది. ఏ దుష్టుడి కనుచూపు మీ బిడ్డ మీద పడకుండా, ఏ దుష్టుడి యొక్క వలయాలు మీ పిల్లల్ని చుట్టుకోకుండా, ఏ దుష్టుడి యొక్క చెరలో మీ పిల్లలు బంధించబడకుండా మీరు చేసే ప్రార్థన వారికి ప్రొటెక్షన్గా ఉంటుంది.